విజిట్ చేయడానికి విపరీతంగా పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు మనకి ఎట్లయితే రామప్ప వచ్చిందో అట్లాగే రామప్పకు అనుబంధంగా వేయి స్తంభాల గుడి కానీ, ఫోర్ట్ వరంగల్ కానీ ఇటువంటి అన్నిటినీ హెరిటేజ్ సైట్స్లో మనం రికగ్నైజ్ చేయడానికి కొంత మనం ప్రయత్నాలు చేస్తే పాలసీ కూడా ఇంకా బలంగా రూపొందించుకోవచ్చని మీకు సూచన చేస్తూ మంత్రి గారిని సభ్యులకు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇక్కడ టూరిజం పాలసీ పైన చర్చలో పాల్గొనడం 9 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. మొదటగా పెద్దలు మసూర్ అజార్ గారు, వారంటే నాకు అపారమైన గౌరవం ఉంది. మాజీ స్పీకర్ గారు కూడా. అయితే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఏదో కొంత బాధను వ్యక్తం చేయడం జరిగిందో, నేను స్పష్టంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఏమీ చేయలేదనే మాటను మాట్లాడాల. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అధ్యక్ష, నేను మాట్లాడినప్పుడే తెలంగాణలోనే కాదు భారతదేశంలో అయినా, తెలంగాణ యావత్ భారతదేశంలో యావత్ భారతదేశంలో తెలంగాణలో అయినా ఇతర ప్రపంచ దేశాలు కూడా ఎక్కడ కూడా జరగలేదు. నెగ్లెక్టెడ్ సెక్టర్ అని ఒకటి. రెండవది, ఈ మాట కూడా ఎందుకనంటే 2014 వరకు ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2014 పాలసీ ఉండేది. ఆ తర్వాత పాలసీ రాజన్న ఆ ఒక్క మాట అన్నా తప్ప ఇంకోటి కాదు, వేరే దూషింది కాదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ప్రైవేటు పరం అన్నారు. అధ్యక్ష, నేను మొదలే స్పష్టంగా చెప్పిన, ఎక్కడ కూడా ఈ ల్యాండ్స్ను అమ్మేటువంటి సిచ్యువేషన్ రాదు, అమ్మేటువంటి క్వశ్చన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రధానంగా ఇవి ఓపెన్ ఆక్షన్ ద్వారా ఓపెన్ బిడ్డింగ్ ద్వారా చేసేటువంటి చేస్తాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఎందుకంటే నేను మొదటి ఈ యొక్క పూర్తి సంవత్సర కాలంలో 6 మాసాలు పనిచేసే సమయం దొరకల, ఫర్ వేరియస్ రీజన్స్, ఎలక్షన్స్ రకరకాల. దానికి అదనంగా మా జిల్లాలో కౌన్సిల్ ఎలక్షన్స్ రావడం. అయితే ఇందులో మార్ట్గేజ్ కూడా ఇప్పటి వరకు నేను చూసిన తర్వాత గమనించాలో మార్ట్గేజ్ కూడా లేదు. లీజ్ని మార్ట్గేజ్ చేస్తారు, బట్ నాట్ ద ల్యాండ్ మార్ట్గేజ్ అటువంటి సిచ్యువేషన్లో. అయితే పెద్దలు చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడినాలో లాట్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ అనేది అరేజ్ అయినాయి. దీనికి ఈ ఒక్క టూరిజం డిపార్ట్మెంట్ కానీ నేను చాలా డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నా, ఇక్కడ వచ్చిన కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ కానీ లీగల్ డాక్యుమెంటేషన్లో అధికార నిర్లక్ష్యమా, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, ఎవరైనా కూడా ఏ పద్ధతులు ఉండాలో ఆ పద్ధతులు లేదు. రెండవది కూడా కోర్టులో ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వ్యక్తికి లాభార్జనతో ఉన్నప్పుడు వాళ్ళకి స్టే రాకుండా ఉండాలంటే కేవిట్ ఫైల్ చేయాలి. ఎక్కడ కూడా జీపీలు ఎవరు కేవిట్ ఫైల్ చేయట్లేదు. సో అంటే ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్. సో అటువంటి దానికి అవకాశం లేకుండా చేసిన ప్రయత్నం చేస్తూ ఇంటెన్షన్ అనేది ఈ యొక్క రాష్ట్రాన్ని టూరిజంలో పెంపొందించే కార్యక్రమం చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రెండవది మాట్లాడిన దానిలో 15,000 కోట్ల రూపాయలతో 3 లక్షల ఉద్యోగాలు అనేది 3 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రెండవది అధ్యక్ష, ఇందులో నేను మీకు ఉదాహరణ చెప్పాను. నేను మిగతా ప్రాంతాలు ఎక్కడ నేను చూడలేదు, నేను స్వయంగా మా నియోజకవర్గంలో సోమశిల ఉన్నటువంటి దానిలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది కేవలం సబ్జెక్ట్ టు కరెక్షన్ హార్డ్లీ 10 crores అనుకుంటా. 10 కోట్ల రూపాయలతోటి అక్కడ ఆ గ్రామంలో 2 మాసాలు అడ్వాన్స్ బుక్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. కాటేజ్ అంటే గవర్నమెంట్ కాటేజ్, టూరిజం డిపార్ట్మెంట్ కాటేజ్, ప్రైవేట్ వాళ్ళు అంటే పెట్టుంటాయి. ఆ ఒక్క గ్రామంలో సుమారుగా 200 ప్రైవేట్ ఇళ్ళు, 200 మంది ప్రైవేట్ ఇళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. ఒక అదనంగా రూమ్ వేసుకున్నారు, పైన ఒక షట్టర్ చేసుకున్నారు. సో వాటిని కిరాయికి ఇస్తూ ఉన్నారు. రోజుకు 2,000-3,000 రూపాయల చొప్పున సంపాదించారు. అంటే మరి ఆ కుటుంబం అనేది వ్యవసాయంలో నేను కూడా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేసిన సుమారుగా 10-15 సంవత్సరాలు, 25-30 ఎకరాలు చేసినా కూడా 10 సంవత్సరాలు చేస్తే అప్పుల పాలైన తప్ప ఆదాయం రాలా. మరి ఇక్కడ ల్యాండ్ లేకపోయినా కూలీనాలు చేసుకోవాలి. పేద కుటుంబం వచ్చినటువంటి వాళ్ళకు మరి 200 ఇళ్ళు అంటే ఒక్కొక్క ఇంట్లో సుమారుగా 40 ఉంటారు. ఎంతమందికి వచ్చినట్టు అవకాశం అంటే ఆల్మోస్ట్ ఒక గ్రామంలో 700 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఒక వసతి కల్పించడం జరిగింది. అంటే జస్ట్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అట్లాగే
రెండవది ఎట్లా 10% జీడిపిలో 10% ఎట్లా వస్తుంది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఇది రికార్డ్స్లో తెలంగాణ ఇప్పుడున్నటువంటి నేను రాకముందుకు ఉన్నటువంటి రికార్డు అయితే ప్రదర్శించాలో 5% జీడిపి అన్నారు. 5% జీడిపి 5% ఆదాయం వచ్చిందని రికార్డ్స్లో ఉంది. నేను చేసిన నాకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా జరిగింది. గుజరాత్లో 10.2%, కర్ణాటకలో 14.8%, కేరళ 10%, రాజస్థాన్ 12%, తమిళనాడు 10% ఉంది. ఇక్కడ 5% నుంచి 10% తీసుకో ప్రయత్నం. నథింగ్ రాంగ్. ఇఫ్ యూ సెట్ ఏ హయ్యర్ గోల్ అట్లీస్ట్ విల్ డ్రైవ్ అంటే ఆ డైరెక్షన్లో మనం పనిచేసినట్టు అది దట్ హార్న్స్ అంటే మనకు ఆ విధంగా పెట్టుకోవడం వల్ల లక్ష్యం పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రికార్డ్స్ ఉన్నాయి. ఒక ప్రయత్నం అంటే ఆశాజీవులు ప్రయత్నం చేస్తాం ఆ దిశగా. అట్లాగే రెండవది ఇక్కడ ధ్వంసమైన మాట చెప్పడం జరిగింది చాలా చోట్ల. నిజంగా తెలంగాణ గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప కట్టడాలు ఉంది సంస్కృతి. కళ్ళకు కట్టినట్టుగా కనపడేది వరంగల్లో ఉన్నట్టు కోటగుడిని మనం పోయి చూసిన చాలా గొప్ప స్ట్రక్చర్స్ అవి. అసలు టోటల్గా శిథిలమైపోయి అక్కడోరా ఇక్కడ పడి ఉన్నది కోటగుడు. అంటే వాటిని కూడా పునరుద్ధరించడం కోసం ఈ మధ్యన శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వనరులు చాలా ఉన్నాయి. రెండవదిలో ప్రైవేటు పరం చేసే క్వశ్చన్ లేదు. ఉన్నటువంటి వాల్యుబుల్ ల్యాండ్స్ ఏదున్నా కూడా ఏది జరిగినా కూడా ఆ ప్రపోర్షనేట్గా అంటే ఆన్ పార్ విత్ ప్రైవేట్ సెక్టార్లో ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో అదే ప్రపోర్షన్లో ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నటువంటి ఆలోచన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప నాట్ ఫర్ ప్రైవేటైజేషన్. అట్లాగే ఈ ఆర్కేలకు సంబంధించి కూడా చాలా ఫర్దర్ అంటే ఇప్పుడు గుర్తించడం చాలా తక్కువనే ఇంకా ఉన్నాయన్నారు. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఎటువంటి ఆలోచన లేదు. రెండవది ఈ సర్క్యూట్ సంబంధించి కూడా గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు కూడా వారు కొన్ని సూచనలు జరిగింది. వాటిని కూడా పరిగణ తీసుకుని కార్యక్రమం చేస్తాం.